ముగిసిన షర్మిలమ్మ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రాజన్న రాజ్యం కోసం ప్రజల ఎదురుచూపు. ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గత నెల 2వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్త ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఈ నెల 18న విజయవంతంగా ముగిసింది. ఈ యాత్రలో కీలక భూమిక పోషించిన ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాత్ర విశేషాలను వెల్లడించారు. ఈ యాత్ర మొత్తం 32 రోజుల పాటు నిరాటంకంగా సాగిందన్నారు. సుమారు 9,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి రాష్ట్ర వ్యాప్తంగా 48 గ్రామాలను షర్మిలారెడ్డి సందర్శించారని చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులు, రైతు కూలీలు మరియు సామాన్య ప్రజల కష్టాలను షర్మిల స్వయంగా అడిగి తెలుసుకున్నారన్నారు. యాత్రలో ఎదురైన సమస్యలపై షర్మిలారెడ్డి స్పందించిన తీరును కమలాకర్ కొనియాడారు. గ్రామాల్లోని సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి ఎద్దడిపై ప్రత్యేకంగా స్పందించి ఆ సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రజల నుంచి విశేష ఆదరణ పొందారని పేర్కొన్నారు. ఒక గ్రామంలో అయితే మంచినీళ్ళ సమస్య, ఉపాధి పని కోసం వెళ్తే రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు ప్రజలు. ఉపాధి పని కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోర్ ఓవర్ ఇంకా అంతకన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఒక గ్రామంలో అయితే మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు ఇవ్వడం లేదు. ఇంకో గ్రామంలో మంచినీళ్ళు ఇస్తున్నారు కానీ ప్యూరిఫై చేయకుండా ఇస్తున్నారంట. ఒక ఆమె లేచి ముఖాముఖి కార్యక్రమంలో రచ్చబండిలో షర్మిలారెడ్డి మేడం గారికి, అమ్మ మాకు మంచినీళ్ళు వస్తున్నాయి కానీ గ్రీన్ కలర్లో వస్తున్నాయి అమ్మ, దాంతో మేము అసలు పిల్లలకు కానీ మేము కానీ తాగలేకపోతే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒకసారి ఆశ్చర్యపోయారు. అసలు మంచినీళ్ళు లేకపోవడం ఏంటి, ప్యూరిఫై అవ్వకపోవడం ఏంటి అనేది అసలు మేడం అయితే అసలు హార్ట్కి తీసుకోలేకపోయారు. మీ అందరికీ తెలుసు షర్మిలారెడ్డి గారు అంటే ఎంత ప్రేమతో ఉంటారో ప్రజలతో. ఎవరికైనా కష్టం అంటే మేడం ఫస్ట్ ఉంటారు పోట్లాడడానికి, కానీ ప్రజల కోసం ప్రజల వెనుక ఉండి ఏ పోరాటం చేయడానికైనా రెడీగా ఉంటారు. అలాంటిది ఒక గ్రామంలో మంచినీళ్ళు లేవు, ఒక గ్రామంలో వాటర్ ప్యూరిఫై లేదని చాలా బాధపడ్డారు. వెంటనే ఇమీడియట్గా స్పాట్లో అదే గ్రామం నుంచి కలెక్టర్ గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి స్పీకర్ పెట్టి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. క్లియర్గా చెప్పారు, దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్, మంచినీళ్ళు కూడా ఎవరైనా పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఆ మంచినీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అలాగే ఇంకో గ్రామంలో అసలు డ్రైనేజ్లే లేదు. డ్రైనేజ్ లేక పిల్లలు పాపం కాలంలో పడిపోయిన పరిస్థితి కూడా ఇంకో గ్రామంలో కాదు. ఒక ఆమె లేచి చెప్పింది, అలాగే వెంటనే మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి 50% డ్రైనేజ్ చేయాలని చెప్పి మేడం చెప్పడం జరిగింది. అలా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలు. ఒక్కొక్క గ్రామంలో అయితే పెన్షన్లే లేవు. ఒక్కొక్క గ్రామంలోనైతే అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఉపాధి హామీ కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఉపాధి పని ఇస్తున్నారు కానీ 10 రోజులకి 5 రోజులు ఇస్తున్నారు కానీ 5 రోజులు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. సో ఉపాధి హామీ పథకం అనేది 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీ గారిని అనంతపురం జిల్లాకి తీసుకొని వచ్చి అక్కడ స్టార్ట్ చేసి ఇది ఒక చట్టంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఈ ఉపాధి పథకం అనేది దేనికోసం అనేది ప్రజలు వలసలు పట్టకూడదు. ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలో ఉండే వాళ్ళు పని లేక ఉపాధి లేక బయటకు వెళ్లకుండా ఆ గ్రామాన్ని బాగు చేసుకోవాలని చెరువులు కానీ లేకపోతే శానిటరీ కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఏదైనా గ్రామానికి ఉన్న కష్టం ఆ నలుగురు మాట్లాడుకొని సర్పంచ్తో ఈ పథకం వాళ్ళకి పని చేసుకోవాలని చెప్పి పెట్టిన పథకాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఒక చట్టాన్ని చేయించారు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా గ్రామాల్లో చాలామంది చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తగానే షర్మిలా మేడం ఇలాగ వస్తున్నారు, రాగానే ఆవిడ ఫేస్ చూసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మన కోసం వచ్చారన్న స్పందన. అసలు అది ఎందుకనంటే అంత బాధ ఉంది ప్రజలు, అంత కష్టాలు ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన, రాజన్న పాలన, ఆ పాలన వల్ల ఎంతోమంది హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ
నిరుపేద ఏ రోజు కూడా హాస్పిటల్ చూసిన ఇది లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సదుపాయాలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితుల్లో మన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ, అలాగే పేద పిల్లలు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే పేదవాళ్ళు బాగుండాలని, గ్రామం దాటి వెళ్ళకూడదని ఈ ఉపాధి హామీ పథకం అనేది పెట్టడం జరిగింది. అదే ఈ ఉపాధి హామీ పెట్టడం జరిగింది. అలాంటి ఉపాధి హామీని ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏమో 60% వేయిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, మరి 40% స్టేట్ గవర్నమెంట్ అవ్వాలని పెట్టిన పరిస్థితుల్లో ప్రతి గ్రామాన్ని ప్రతి ఒక్కరిని కూడా ముఖాముఖి కలిసి షర్మిలారెడ్డి గారు కష్టాలు తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మాకు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడే ఉపాధి హామీ అని బాగుండేది. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆటోలో తీసుకెళ్లి పనికి అక్కడ టెంట్ వేసి ఎండ రాకుండా ఎండలో ఇబ్బంది పడకుండా ఒక టెంట్ వేసి మంచినీళ్ళ ప్యాకెట్ ఇచ్చి బటర్ మిల్క్ ఇచ్చి అలాగా చేసేవారు. ఇప్పుడు అవన్నీ కాదు కదా, చేసిన పనికి డబ్బులు ఇవ్వడం లేదు, ఒక పని కావాలన్నా పూర్తిగా 100 రోజులు కూడా పని ఇవ్వడం లేదు. చాలా దిక్కుల షర్మిలారెడ్డి మేడం చెప్పడం జరిగింది. మేడం కూడా ఏంటంటే ఈ యొక్క యాత్రతో గ్రామాల్లో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో చూసి ఆశ్చర్యపోయారు. అంటే అసలు గవర్నమెంట్ ఉందా లేదా, ఏంటి ఎంత దారుణం ఇలాంటి సిచ్యువేషన్ అని చెప్పి మేడం చాలా రియలైజ్ అయ్యారు. అలాగే ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలన్నా, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజలందరూ పల్లెల్లో గ్రామాల్లో బాగుండాలన్నా అది ఒక్క షర్మిలారెడ్డి గారితో మళ్ళీ సాధ్యమవుతుందని చాలామంది చెప్పారు. ఒక ఊర్లో ఒక అబ్బాయి అయితే ఎంబీఏ చేశాడంట. క్లియర్గా మేడం చెప్తాడు, మేడం ఈరోజు ఎంబీఏ చేశారంటే మీ నాన్నగారి వల్లే మేడం, ఆ రోజు ఫీజు కన్సెషన్ వల్లే నేను ఎంబీఏ చేయగలిగాను. తర్వాత జనరేషన్ ఎవరు కూడా చదువుకోలేని పరిస్థితి మేడం. ఎందుకంటే మా అమ్మగారు నాన్నగారు ఉపాధి పనికి వెళ్ళి, మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉపాధి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మల్ని చదివించారు. దాంతో మీ నాన్నగారు మాకు ఫీజు కన్సెషన్ ఇచ్చి దానివల్ల మేము ఎంబీఏ చేయగలిగాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు తీయకపోయినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా కూడా ప్రైవేట్గా అయినా జాబులు చేసుకొని బతకగలుగుతున్నాం మేడం. కానీ షర్మిలా మేడం, మీరు ఎట్టి పరిస్థితుల్లో సీఎం అవ్వాలి అంటే మీ బాధ్యత కాదు, మాలాంటి యువకులు కానీ మాలాంటి ప్రజలందరి బాధ్యత, మా మీద బాధ్యత ఉంది మిమ్మల్ని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో ఉందని ప్రతి చోట ప్రతి దగ్గర కూడా. ఇది ఎందుకు వచ్చిందంటే ప్రజలందరినీ కష్టాల్లో ఉన్నారండి. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గ్రామాల్లో ప్రజలు గవర్నెన్స్ కోసం చూస్తున్నారు, మంచి నాయకుల కోసం చూస్తున్నారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన కోసం చూస్తున్నారు. నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరఫున మా షర్మిలా మేడం ఎట్టి పరిస్థితిలో సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా షర్మిలా మేడం సీఎం అవుతారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన, రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా ప్రజలకు వస్తాయని మీ అందరికీ మాటిస్తూ, అలాగే ఈ ఉపాధి పని ఏదైతే ఉందో దానికోసం ఇంత యాత్ర చేశారు మేడం షర్మిలారెడ్డి గారు. ఇంత కష్టపడి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. డెఫినెట్గా అందరికీ